మార్కాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నమ్మించేందుకు నాయకులు సంతకాలు చేసి ఇప్పుడు వాటిని విస్మరించారని చెప్పి విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలేమిటో చెప్పాలని ప్రశ్నిస్తూ హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరసనలో భాగంగా మేనిఫెస్టో ప్రతులను చించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా గొప్ప విజయాన్ని సాధించింది. ఏందయ్యా అంటే ప్రజలను వెన్నుపోటు పడవడం అనేది. 2 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన పని ఏందంటే వెన్నుపోటు పడవడమే. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలన్నిటిని కూడా కొనసాగిస్తూ అదనంగా సూపర్ 6, సూపర్ 7 ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానం ఊరికి నోటి మాటలు చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలో ఉన్నటువంటి వారి యొక్క కార్యకర్తల ద్వారా ఇంటింటికి సంతకాలు పెట్టినటువంటి బాండ్లు పంచడం జరిగింది. కేవలం ఆయన ఒక్కడే సంతకం పెడితే ప్రజలు విశ్వసిస్తారో లేదో అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారితో కూడా సాక్షి సంతకం లాగా పెట్టి ఇచ్చినారు. 2 సంతకాలు పెట్టి కూడా ఏం చేసినారు? తదుపరి 2 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలనే కాళ్ళ రాసినారు. సూపర్ 6, సూపర్ 7 చేయకపోగా మరీ దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూ పెద్ద పెద్ద యాడ్లు, ఈనాడు లాంటి పెద్ద పెద్ద మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని దుర్మార్గంగా ప్రజలను వంచి ఈరోజు ప్రజలను మోసం చేసింది.